కలియుగంలో పుట్టాల్సిన ఒక మనిషి ద్వాపర యుగంలో పుడితే ఎలా ఉంటాడో అదే కర్ణుడు. సెల్ఫ్ కాన్షియస్, సెల్ఫ్ సెంటర్డ్, ఈగోయిస్టిక్. కానీ కర్ణుడు మొత్తం మంచివాడు కాదని కాదు. కర్ణుడు ఒక గ్రే క్యారెక్టర్. తనలో మంచి ఉంది, అట్ ది సేమ్ టైం చెడు కూడా ఉంది. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ తనను వదిలేసి వెళ్ళిపోయింది. కాన్స్టెంట్ స్ట్రగుల్ లోనే ఉంటాడు. అర్జునుడు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నా గోల్ కి నేను ఫిక్స్ అయి ఉన్నాను, నేను ఇది చేస్తానని ఫిక్స్ అవుతాడు. కర్ణుడు అలా కాదు. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అన్నది ఎప్పటికీ తన కాన్స్టెంట్ గా ఉండే మైండ్ సెట్. జస్ట్ లైక్ మనం ఆయనకి చాలా రిలేట్ చేసుకోవచ్చు. చిన్నప్పటి నుంచి తన లవ్ కోసం వెతుక్కున్నాడు, తన రికగ్నిషన్ కోసం వెతుక్కున్నాడు, సుపీరియారిటీని చూపించుకోవడానికి అర్జునుడితో యుద్ధానికి దిగాడు. కర్ణుడిని మనం ఎలా చెప్పొచ్చు అంటే, మనిషి తన ఎమోషన్స్ పై కంట్రోల్ లేకుండా ఒక ఈవిల్ సైడ్ ఉంటే ఎలా ఉంటాడో అదే కర్ణుడు. దానివల్లే రీసెంట్ టైమ్స్ లో ప్రతి ఒక్కరు కర్ణుడికి కనెక్ట్ అవుతున్నారు. బ్లైండ్ గా నా ఫ్రెండ్ చేసేది కరెక్టే, దీనికి మించింది లేదు, దుర్యోధనుడు వైపు వెళ్ళిపోతాడు. మనం మాక్సిమం నేర్చుకోవాల్సింది అర్జునుడి దగ్గర నుంచి, కానీ అట్ ది సేమ్ టైం కొన్ని విషయాలు మనం కర్ణుడి దగ్గర నుంచి కూడా నేర్చుకోవాలి. కర్ణుడి దగ్గర నుంచి మనం దానాల గురించి నేర్చుకోవచ్చు. ఒక మనిషి ఎలా ఉండకూడదో, మంచివాడైనా ఈగోకి వెళ్ళి ఎలా మారకూడదో కర్ణుడి నుంచి